మంచిది. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా ఈ పరిశుద్ధ దినమందు ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతించి ఆరాధించడానికి ఆయన సన్నిధికి ఎంతో ఆసక్తితో సిద్ధపడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. అయా పురుషులు ఏమన్నా అసలు అందరికి వందనాలు. ఈరోజు బాగా యాక్టివ్గా ఉన్నారు, చాలా చాలా హుషారుగా కనిపిస్తున్నారమ్మా. ఏంటి ఈరోజు చాలా నిండుగా కనిపిస్తుంది మా సంఘం కూడా ఈరోజు. అందుని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా పోయిన ఆదివారం ఏం వాక్యం విన్నామో చెప్తారా? 3 కాలములు మన జీవితంలో దేవుడు చాలు అన్నాడు. దేవుడు మన జీవితాల్లో వేటిని చాలించమన్నాడో వాటిని చాలించాలి అని చక్కగా నేర్చుకున్నాం. అయితే వేటిని దేవుడు చాలించమన్నాడు ఒకసారి చెప్పండి. గతించిన కాలం చాలు, ఇంకా తిరిగిన కాలం, వ్యర్థంగా తిరిగినటువంటి కాలం చాలు, ఇంకా అన్యుల యొద్ద పాపాత్ముల దగ్గర నివసించిన కాలం ఇంకా చాలు. నివసించిన కాలం అంటే ఇప్పుడు మనం ఉంటున్నదే నివాసం. నివసించిన కాలం చాలంటే ఇంకా మూటమ్మలో జరుదుకొని పోమని. నివసించిన కాలం కాదు, అన్యుల యొద్ద నివసించిన కాలం చాలని. అంతేనామా? మంచిది. గుర్తుంచుకున్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు కూడా చాలా క్లుప్తంగా దేవుని వాక్య సందేశాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనాన్ని మరొకసారి చదువుదాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. చూడండి, ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, నేనిచ్చేటువంటి జీవాహారమును భుజించితేనే నిరంతరము నిత్య జీవంలో ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడిచ్చేటువంటి ఆహారము మనల్ని నిరంతరము సజీవులుగా ఉంచుతుందని, నిత్య జీవానికి అర్హులుగా మారుస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటారు, ఇదిగో నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎప్పటికీ దప్పికొనడు, అతడి దాహం తీర్చబడుతుంది అంటాడు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ యోహాను సువార్త 6వ అధ్యాయంలో నేనిచ్చేటువంటి ఆహారం అంటాడు. అంటే ఆయన ఇచ్చేటువంటి నీళ్లు నిత్య జీవాన్ని ఇచ్చినట్టుగా, దాహాన్ని పోగొట్టినట్టుగానే ఆయన ఇచ్చేటువంటి ఆహారము భుజించడము కూడా మనకు చాలా శ్రేష్టమైన అవకాశం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏంటయ్యా ఆయన ఇచ్చే ఆహారం అని ఆలోచన చేస్తే ఆయన అంటాడు, చూడండి, నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన. ఏంటంటే ఆయన ఇచ్చే ఆహారం మనకు ఆయన శరీరాన్నే మనకు ఆహారముగా ఇస్తున్నాడు. ఆయన శరీరమును భుజించమని దేవుని వాక్యములో దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. పైగా ఆయన మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఏంటంటే, నేనే జీవాహారమును. ఆహారాన్ని కాదు, ఆయన అంటున్న మాట ఏంటి? జీవాహారము. అంటే ఆ ఆహారంలో కూడా ఏముందని? జీవం ఉందంట. ఆహారంలో యాక్చువల్గా జీవం ఉంటుంది. మనం తినే ఆహారం ఎన్నో విటమిన్స్తో కూడినదై, ఎన్నో పోషకాలతో కూడినదై ఉంటుంది. ఆహారం తింటేనే ఎవరైనా జీవంతో ఉంటాం. అట్లాంటిది ఆయన ఇచ్చే ఆహారమే జీవాహారము, జీవాన్ని కలిగించేది, నిత్య జీవాన్ని కలిగించేది అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఈరోజు మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే జీవాహారమును అంటాడు. అంటే ఇప్పుడు ఆయనే తన శరీరాన్ని మనకు అర్పించాడు, అప్పగించాడు. ఇదిగో మీరు తీసుకొని తినుడి అంటాడు. ఇప్పుడు ఆయన ఆహారమును, ఆయన జీవాహారమును భుజించాలంటే మనం దేన్ని తినాలంట? ఆయన శరీరాన్ని. శరీరం ఎవరైనా తింటామా? ఎవరైనా ఆయన శరీరాన్ని తింటామా? మనకి
అర్థమయ్యే భాషలో చెప్తారు. ఆ రోజు ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు కూడా యేసుక్రీస్తు వారిని అన్నాడు, ఏంటి ఈయన కనీసం 30 సంవత్సరాలు లేవే, కనీసం ఒక 50 సంవత్సరాలు లేవే, ఈయనేంటి పరలోకము నుంచి దిగి రావడం ఏంటి, ఈయనే జీవాహారమునని బోధించుకుంటున్నాడు, ఏంటి అసలు ఈయనకు మతి ఉందా, అసలు ఈయనకి ఏమైనా మతి చెలించిపోయిందా అని మాట్లాడుకున్నారంట. ఇదిగో నేను ఆకాశము నుంచి దిగి వచ్చిన వాడను అంటాడు. 41వ వచనంలో చూడండి ఒకసారి. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యోధులు ఆయనను గూర్చి సనుగుకుంటున్నారంట. నీవు ఆకాశం నుంచి దిగి రావడం ఏంటయ్యా, మరియ గర్భంలో నుంచి వచ్చావు కదా, మాకు తెలియదు అనుకుంటున్నావా? యేసేపు మరియల కుమారుడివే కదా, మాకు తెలియదు అనుకుంటున్నావా? నీవు మాలాగే పుట్టి పెరిగిన వాడివే, నువ్వు ఆకాశంలో నుంచి ఎప్పుడు దిగొచ్చావు? పైగా నీవు ఒక ఆహారమునని అంటున్నావు, నిన్ను మేం తినాలా, నీ శరీరాన్ని మేం తినాలా, ఏంటిది అసలు విడ్డూరమైన బోధ చేస్తున్నావేంటి నువ్వు అని చెప్పి యూదులందరూ సనుగుతున్నారంట. సనుగుతూ ఉంటే యేసుక్రీస్తు వారి ఆలోచనలు గ్రహించిన వాడై అంటారు, ఎందుకు సనుక్కుంటారు? ఇదిగో మీ పితరులు అరణ్యములో భుజించారు ఆకాశము నుండి దిగిన ఆహారాన్ని. ఏదది? ఆకాశంలో నుంచి దేవుని దూతలు భుజించే ఆహారము దేవుడు కిందికి కురిపించాడంట. అయ్యా ప్రభువా ఆకలేస్తుందని అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో నుంచి ఆహారం కురిసిందంట. ఈరోజు మనం ఒక ఆర్డర్ పెట్టేసి ఇంటికి వస్తుంది కదా భోజనం. ఇప్పుడు మనం స్విగ్గీ, జొమాటో అని పేర్లు వాడుతున్నాం, కానీ ఈ ఆహారాన్ని, ఫుడ్ ఆర్డర్ని దేవుడు అప్పుడు ఎప్పుడూ చేశాడు. మన్నాను పంపించాడు. కొత్తిమీర గింజల వలె ఉంటుందంట ఆహారం. ఎట్లుంటుంది? కొత్తిమీర గింజల వలె ఉంటుంది. ఎవరు తినే ఆహారం అది? దేవదూతలకు ఆకలి ఉంటుందా? ఏమ్మా అయ్యా పురుషులు చెప్పండి, దేవదూతలకు ఆకలేస్తుందా? వేయదా? వేస్తుందా? ఏదో ఒక దానికి స్టాండర్డ్ అయి ఉండండి, వేస్తుందా? ఆకాశమందు ఆకలైనను దప్పికైనను ఉండవు అని ప్రకటన గ్రంథంలో మరి ఎందుకంటాడు దేవుడు? అక్కడ ఆకలే లేనప్పుడు ఈ ఆహారాన్ని అక్కడ ఎందుకు పెట్టాడు దేవుడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, ఆకలి దప్పులు లేని పరలోకంలో కూడా ఆహారం ఉండడానికి ఒక కారణం ఉంది. దేవుని వాక్యంలో వాటన్నింటికి, ప్రతి పదానికి ఖచ్చితమైన అర్థం, ఖచ్చితమైన దేవుని ఉద్దేశం ఉంది. అయితే వాటిని సమయానుకూలంగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా బుధవారం బైబిల్ స్టడీలోనో అట్లాంటప్పుడు నేర్చుకుందాం రండి అంటే ఎవరు రారు. ఆదివారం రోజున అట్లాంటివి చెప్పాననుకో చాలామందికి అర్థం కాదు. ఒక 10-20 మందికి అర్థమవుతుంది. మీ 10-20 మంది కోసం నేను ఇంతమందికి నేను వాక్యాన్ని, అర్థం కాని వాక్యాన్ని చెప్పి పంపించలేను కదా. వాళ్ళకి అర్థమయ్యే భాషలో వారికి ఉపయోగపడే వాక్యాన్ని బోధించాలి. అయితే దేవుని వాక్యం తెలియజేసినట్టుగా నేనే జీవాహారమును అని దేవుడు ప్రకటించినట్టుగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి జీవాహారం, ఇశ్రాయేలీయుల కాలంలో ఎలాగైతే మన్నాను, ఆకాశంలో నుంచి దిగి వచ్చిన మన్నాను తిని బ్రతికారో, అయితే ఆ రోజుల్లో మన పితరులు భుజించిన మన్నా తిన్న తర్వాత అరిగిపోయి బహుశా వారు చనిపోయారు. కానీ దేవుడు తెలియజేస్తున్నటువంటి ఆహారం ఏంటంటే అది జీవాహారము. ఈ ఆహారాన్ని తిన్న వాళ్ళు చావరు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం చదువుతాం అక్కడే 6వ అధ్యాయంలోనే 47వ వచనంలో చదువుతాం చూడండి. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. ఆకాశంలో నుంచి దిగి వచ్చిన జీవాహారం అది అనుకుంటారేమో, అది కాదు. కారణం ఏంటంటే ఆకాశంలో నుంచి దిగి వచ్చిన జీవాహారం మానవుని చావనివ్వదు, అతనిలో జీవాన్ని కలిగిస్తుందని, అతనిలో జీవమును పుట్టిస్తుందని, నిత్య జీవానికి చేరుస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి మన్నా జీవాహారం అయితే మన్నాను తిన్న పితరులందరూ ఏమైపోయారంట? చనిపోయారు. కాబట్టి మన్నా జీవాహారము కాదు. ఏంటి జీవాహారం అని మనం ఆలోచన చేస్తే ఆయనే అన్నాడు, ఇదిగో నేనిచ్చు నా శరీరము. జీవాహారం అంటే ఏంటంట? ఆయన శరీరం,
ఆయన శరీరమునకు సాదృశ్యముగా మనం ఏం తింటున్నాం? రొట్టె, ద్రాక్షారసం. ఆ రొట్టె ఆయన శరీరం సాదృశ్యంగా ఉంది. మనం పానం చేసేటువంటి ద్రాక్షారసము దేనికి సాదృశ్యంగా ఉంది? ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు ఆయన ఇచ్చే శరీరం మనకి ఏ విధంగా జీవాహారం అవుతుంది? ఆయన ఇచ్చేటువంటి ఆయన శరీరం తిన్న వాళ్ళకు కలిగే ఉపయోగం ఏంటి? చివరిగా ఆయన శరీరమును ఆయన రక్తమును ఏ విధముగా తీసుకోవాలా, ఏ జాగ్రత్తలు తీసుకోవాలా, బలలో పాలు పొందేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని కొన్ని విషయాలు క్లుప్తంగా ఆలోచన చేద్దాం. వింటారా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మాకు తెలుసులే సార్ అన్న వాళ్ళు చెప్పండి ఒకసారి హల్లెలూయా. తెలిసిన వాళ్ళంతా ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు అంటే చాలా రోజుల నుంచి వింటున్న వాక్యమే, ఇదేం కొత్తది కాదు, ఇదేం కొత్త బోధ కాదు. అయినప్పటికీ చాలా రోజులు అయిపోయి ఉంటుంది బల్లారాధనలు ఎలా పాలు పొందాలని విన్నా వాటిని పాటించగా చాలా రోజులు అయిపోయి ఉంటుంది. అయితే బల్లారాధనలో మనం ఏ విధంగా పాలు పొందుకోవాలి, బల్ల తీసుకునే వాళ్ళు ఎలా ఉండాలి, ఇచ్చేవాళ్ళు ఎలా ఉండాలి అని దేవుని వాక్యం ఏం చెప్తుందో వాక్యపు వెలుగులో మనం ఆలోచన చేద్దాం. అయితే ఆయన అంటాడు, నేనే జీవాహారమును, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడంట. ఆయన శరీరాన్ని భుజించేటువంటి వారము మనము నిరంతరము జీవిస్తామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ ఆయన శరీరములో పాలు పొందే వారందరూ చావరని కాదు దాని అర్థం. ఏమై మాట అర్థమైందా? బలలో చెయ్యి వేసే వాళ్ళు ఇంకెప్పటికీ చావరని కాదు దాని అర్థం. ఏంటి దాని అర్థం? ఎల్లప్పుడూ జీవించును అంటే ఏంటి దాని అర్థం? ఇంకెప్పటికీ చావడని కాదు, శరీర సంబంధంగా చనిపోయినా నిత్య జీవములో నిరంతరం జీవిస్తాడని దాని అర్థం. మరి ఇంకా బలలో చేస్తే ఇంకా మనకు చావు లేదనుకున్నారు, మనం ఇంకా అమరులం అయిపోయాం, మనకి ఇంకా చావు లేదనుకున్నారు. కనుక శరీర సంబంధంగా ప్రతి మనుషుడు చనిపోవాల్సిందే. మనం 90వ కీర్తన మొదటి 3 వచనాలు చదివినా దేవుని వాక్యం తెలియజేసేది అదే. నరులారా తిరిగి రండని దేవుడు సెలవిచ్చిన మాట అది. ఆది కాండంలోనే దేవుడు తెలియజేశాడు, ఇదిగో నేల నుండి నువ్వు తీయబడ్డావు కనుక మరలా నేలకే తిరిగి చేరుతావని. సొలొమోను భక్తుడు ప్రసంగి గ్రంథంలో కూడా అంటాడు, ఇదిగో నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతావన్నాడు. ఈ మంటి దేహాన్ని నిరంతరం జీవింపజేస్తాడని కాదు దాని అర్థం. ఈ జీవాహారమును భుజించువాడు నిరంతరము జీవించును అంటే చనిపోయినను నిత్య జీవములో నిరంతరము దేవునితో పాటు ఉంటాడు అని ఆ వాక్యము యొక్క అర్థం. అయితే జీవాహారమును భుజించడం వలన మనకేం ఉపయోగం అంటే దేవుడు మనకు నిత్య జీవం ఇస్తానన్నాడు. ఈ జీవాహారము తినని వాళ్ళందరూ, బలలో పాలు పొందని వారందరూ నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళబోతున్నారు. అయితే మనం బలలో పాలు పొందుతున్న మనందరికీ కలిగే ఒక ఆశీర్వాదం ఏంటంటే దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. మనం ఏ రోజు చనిపోయినా ఆయనతో పాటు నిరంతరం జీవిస్తామని, లేదా పాతి పెట్టబడిన మనము ఆయన రాకడలో లేపబడతాం, పునరుద్ధానులమై తిరిగి లేస్తామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ సజీవులుగా ఉంటే మనము అక్షయమైన దేహాన్ని ధరించుకొని ఆయనను ఎదుర్కొనడానికి వెళ్తామంట. ఎక్కడికి? మధ్యాకాశంలోనికి దేవునితో పాటు వెళ్తాం. అందుకే ఈ బల్ల తీసుకునే వాళ్ళకి ఏం ఉపయోగం ఉంది లేబ్బా, ఒక పోతారు తీసుకుంటారు వస్తారు, ఇది కాదు. దాని వెనక ఎంత ఆశీర్వాదం ఉంది, ఎంత విలువైన కృపదాగి ఉందో ఆలోచన చేయండి. నిరంతరం దేవునితో పాటు జీవించాలంటే బలలో చేయి వేయాల్సిందే. నేను అంత కరెక్ట్లీ ఏం లేదు సార్, నేను ఇంకా నా వల్ల కాదంటే ఏం కోల్పోతావు? నిత్య జీవం దూరం అయిపోతావు. మేమేం చేయలేం కదా, నేనేం చేయలేను, దేవుడు ఏం చేయలేడు, పెద్దలు ఏం చేయలేరు. ఎవరు బలలో పాలు పొందుతారో వారు దేవుని వారసులని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన శరీరము ఆయన రక్తము పానము చేయుచున్న వారికి విమోచన కలుగుతుందని, పాప క్షమాపణ కలిగి అతనికి విడుదల దొరుకుతుందని, దాస్యత్వపులో నుంచి విడుదల కలిగి విమోచన దొరికి దేవుని బిడ్డల వలె నిరంతరము వెలుగు సంబంధుల వలె జీవిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఆ విలువైన ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలా?
బలలో చేయి వేయాలా? బలలో చేయి వేయాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా చెప్పండి అమ్మా. బలలో చేయి వేయాలంటే ఏం చేయాలా? రక్షణ పొందాలా. మార్కు సువార్త 16:16 ఏముంటుందంటే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు. రక్షించబడిన వారు ఏం చేస్తారు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 44 ప్రకారం 41 చదవండి ఒకసారి. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. హల్లెలూయా. ఎడతెగక ఉండాలంట. బలలో చేవేసే ఈ వారానికి మళ్ళా వారానికి ఎడమ ఉండకూడదు. అంటే కంటిన్యూగా బలలో పాలు పొందాలా. నెలకొకసారో, 3 నెలలకొకసారో, 6 నెలలకొకసారో కాదు, ప్రతి దినము అపోస్తలులు పాటించారు. అంటే మనకు అర్థమయ్యే భాషలో ప్రతి ఆదివారం, ప్రతి పరిశుద్ధ దినమందు, ప్రతి విశ్రాంతి దినమందు బలలో పాలు పొందాలి. బలలో పాలు పొందడానికి బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ బలలో పాలు పొందడానికి చేరి వస్తూ ఉంటే అపోస్తలుడైన పౌలు గారు ఎందుకో వారిని హెచ్చరిస్తూ అడ్డగించాడు. ఒరే, ఎందుకు వచ్చారా మీరంతా అని అడిగితే, అయ్యా ఇదిగో మేము బల్లలో పాలు పొందడానికి వచ్చామంటున్నారు. లేదు లేదు లేదు, మీరు అనుకుంటున్నారు బల్లలో పాలు పొందడానికి మీరు వచ్చామని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు బల్లలో పాలు పొందడానికి కాదు వచ్చింది, మీరు మీ జీవితంలో కీడు కలుగజేసుకోవడానికి వచ్చారు అంటాడు ఆయన. ఎందుకు? బల్లలో పాలు పొందడానికి వచ్చిన వాళ్ళను మేలుకరంగా, మేలు కొరకు, ఆశీర్వాద కొరకు వచ్చినటువంటి వారిని ఎందుకు కీడు కొరకు వచ్చాడని పౌలు గారు అన్నారో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 11వ అధ్యాయము 17వ వచనం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. దేనికోసం వస్తున్నారంట? మేలు కలగడానికి కాదంట. అరే, బల్లలో పాలు పొందితే మేలు కలుగుతుందని వస్తున్నాం మేము. అయ్యా పౌలు గారు, బలలో పాలు పొందితే మేలు కలుగుతుందని మేము వస్తున్నామే, నువ్వు బలలో పాలు పొందితే కీడు కలుగుతుందంట అంటావేంటి? ఏమో బలలో చేస్తే మేలా కీడా? మీరు చెప్పండి. మేలేనా? ఆశీర్వాదమేనా? ఏమి ఆశీర్వాదం? మనకు జీవం కలుగుతుంది, విమోచన కలుగుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది, నిత్య జీవం కలుగుతుంది, సమాధానం దొరుకుతుంది. దేవునిలో ఉండే విలువైన ఆశీర్వాదాలన్నీ బలలో పాలు పొందే వ్యక్తులకు దేవుడు అనుగ్రహిస్తాడు. మరి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, కీడుకే, మేలు కాదు. మీరు దేనికోసం వస్తున్నారంట? కీడుకే. ఎందుకయ్యా? బలలో పాలు పొందడం మంచిది కదా, ఎందుకు కీడు మాకు కలుగుతుంది అని అడిగితే 18వ వచనంలో ఆయన అంటాడు చూడండి, మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమునందు కూడి ఉండినప్పుడు మీలో కక్షలు కలవని. ఏమున్నాయంట? అమ్మా అందరు తలల పైకి ఎత్తండి. వాళ్ళ కీడు ఎందుకు కలుగుతుందంటే ఏమున్నాయంట వారిలో? ఎక్కడ? సంఘములో ఉన్న హృదయంలో ఏముందంట? ఇప్పుడు హృదయంలో కక్ష పెట్టుకొని బలలో పాలు పొందొచ్చా? హృదయంలో కక్ష, పగ, ద్వేషం, ఈర్ష్యం పెట్టుకొని బలలో పాలు పొందితే అది ఆశీర్వాదమా? అందుకే పౌలేమన్నాడంటే, ఇదిగో కొరింథీ పట్టణస్థులతో, అక్కడ ఉన్నటువంటి యూదుల విశ్వాసులతో ఆయన మాట్లాడుతూ అంటాడు, మీరు ఎక్కువ మేలు కలుగుతుందని వస్తున్నారు కానీ మీకు ఎక్కువ కీడే కలుగుతుంది. కారణం ఏంటంటే, నాకు వినబడిన సంగతి ఏంటంటే, మీరు సంఘమందు కూడి ఉండినప్పుడు మీలో కక్షలున్నాయి. దేవుని వాక్యం తెలియజేస్తుంది బల్లలో పాలు పొందే వారిలో కక్షలు ఉండకూడదని, ఈర్ష్య ద్వేషాలు ఉండకూడదని. బలలో పాలు పొందుతున్న వారు ఆయన శరీరమును భుజించుచు ఆయన రక్తమును పానము చేయుచున్న వారిలో ప్రేమ, క్షమాపణ, దయాలుత్వం, దీర్ఘశాంతం, ఆశానిగ్రహం, దేవుని వాక్యం తెలియజేస్తున్న ఆత్మఫలాలన్నీ ఫలించిన వారై ఉండాలంట. అప్పుడు మేలు కలుగుతుంది.
ఆత్మఫలాలు ఏవీ లేకుండా శరీర క్రియలే కనిపిస్తూ మన హృదయంలో కక్షలు, కార్పణ్యాలు, పగలు, ద్వేషాలు, ఈర్ష్యలు ఉన్నాయనుకోండి, మనం బలలో పాలు పొందితే ఏం కలుగుతావు? మనకు ఆశీర్వాదమేనా? మరి ఏం చేయాలి ఆశీర్వాదం కలగాలంటే? వాటన్నింటిని తొలగించుకోవాలా. అసలు బలలో పాలు పొందే వ్యక్తులకు కక్షలు ఉండడం ఏంటండి? కొరింథీ సంఘములో దేవుని వాక్యము ద్వారా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నట్టుగా, ఇదిగో మీరు బల్లలో పాలు పొందుతున్నారు, కానీ మీ సంఘములో ఉన్నప్పుడు మీలో ఏమున్నాయి? కక్షలున్నాయి. కొరింథీ సంఘంలో ఒకటేనా? కొరింథీ సంఘంలో ఒక్కటేనా? చెప్పండి మీ నోటి ద్వారా. మన సంఘంలో లేవంటారా? హృదయంలో కక్షలు పెట్టుకొని బలలో పాలు పొందడం ఏమీ ఉపయోగం లేదు. జస్ట్ అది ఒక రొట్టె మాత్రమే, ఒక ద్రాక్షారసం మాత్రమే అనే భావనతో భుజిస్తున్నావే తప్ప, నీ హృదయంలో అది దేవుని శరీరం అని భావన కలిగితే, అది నీ కొరకై చేల్చబడిన దేవుని శరీరములో నుంచి తీసుకున్న ఒక ముక్క అని నువ్వు ఆలోచన చేయగలిగితే, నీ హృదయాన్ని కడిగి వేసుకుంటావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మరి అంత విలువైన, అంత శ్రేష్టమైన బలలో పాలు పొందాలంటే మనం ఏ లక్షణాలు కలిగి ఉండాలో కొన్ని నిమిషాలు క్లుప్తంగా ఆలోచన చేద్దాం. చూడండి, 11వ అధ్యాయంలోనే ఒకసారి 27వ వచనాన్ని చదువుదాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఏంటంటే, అయోగ్యముగా చేయివేయకూడదు. అయోగ్యముగా చేయివేయకూడదంటే ఏముండాలని? యోగ్యత. బలలో పాలు పొందేవారికి ఒక యోగ్యత, ఒక అర్హత ఉండి తీరాలా. ఎవరు పడితే వారు బలలో చేవేయడానికి వీల్లేదు. ఆయన నామములో బాప్తీసం పొంది ఉండాలి. ఆయన నామములో పాప క్షమాపణ పొంది ఉండాలి. పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టిన వారై ఉండాలి. అప్పుడే బలలో పాలు పొందితే మేలు కలుగుతుంది. ఇవేవి లేకుండా బలలో పాలు పొందుతున్నామంటే, సరి అయిన యోగ్యత లేకుండా అయోగ్యముగా చేయి వేస్తే అపరాధులమవుతామంట. ఏమవుతాం? అపరాధి అంటే శిక్షకు అర్హులు. నిరపరాధి అంటే పాపం చేయనివాడు. అపరాధి అంటే పాపం చేసేవాడు. అంటే ఇప్పుడు అయోగ్యముగా, యోగ్యత లేకుండా బలలో పాలు పొందితే ఏం చేస్తున్నట్టు? పాపం చేస్తున్నట్టు. పాపాన్ని కంటిన్యూ చేస్తూ బలలో పాలు పొందడం కూడా పాపమే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అపరాధులవుతారు, లెక్క చెప్పవలసి వస్తుందని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఒకసారి యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, ఆయన 12 మంది శిష్యులను, ఎంతమంది? యేసుక్రీస్తు వారికి ఎంతమంది శిష్యులమ్మా? మొదట ఎంతమంది? 70 మంది శిష్యులను తయారు చేసుకున్నాడు. అయితే అందులో 12 మందిని దేవుడు ఏర్పరచుకొని వారిని రక్షణ సువార్తను ప్రకటించడానికి, రాజ్య సువార్తను ప్రకటించడానికి, నాకంటే ముందుగా మీరు వెళ్తూ ఉన్నప్పుడు, మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ఆ పట్టణములో ఎవడు యోగ్యుడైన వాడున్నాడో కనుక్కోండి అన్నాడు. ఎవరిని కనుక్కోవాలంట? ఎవరు యోగ్యమైన వాళ్ళు అంటే ఎవరు దేవుణ్ణి చేర్చుకోవడానికి యోగ్యులో ఆ ఇంటికి మాత్రమే వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడున్న తర్వాత భోంచేసి ప్రార్థన చేసి బయలుదేరే సమయంలో, ఇదిగో ఈ కుటుంబానికి సమాధానము కలుగునుగా కానీ ప్రకటించండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంటికి సమాధానం కలుగుతుంది. దైవ సేవకులకు అన్నం పెట్టినందుకు కాదు, దైవ సేవకులకు నీళ్ళు ఇచ్చినందుకు కాదంట. దేనికోసం వస్తుంది కుటుంబంలోనికి సమాధానం? ఆ ఇల్లు యోగ్యమైనదైతే. చూడండి మత్తయి సువార్త, ఒకసారి మత్తయి సువార్తలోనికి రండి. 10వ అధ్యాయము 11వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వాక్యం. మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బసను చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి.
ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఇక్కడ చూడండి, దైవ సేవకులను చేర్చుకుంటే సమాధానం కాదు, భోజనం పెడితేనే, నీళ్ళు ఇస్తేనో, కానుకలు ఇస్తేనే కాదు, అసలైన యోగ్యత ఉండాలంట. ఏ ఇంటికైనా నేను వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆ ఇంట్లో సమాధానం కలగాలనే కోరుకుంటాం కదమ్మా. దైవ సేవకుడు వచ్చి కొంచెం ప్రార్థన చేసి వెళ్ళిపోతే, మా ఇంట్లో ఒక పూట భోజనం చేసిపోతే మాకు ఆశీర్వాదం అని అనుకుంటాం. అది ఆశీర్వాదమే. వాక్యానుసారంగా దైవ సేవకుడు నీ ఇంటిలో అడుగు పెడితే నీకు దీవెన. దైవ సేవకులు, సంఘ కాపరితో పాటు సంఘ పెద్దలు కూడా నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి రావడం, అది ఎంతో విలువైన ఆశీర్వాదమే. కానీ ఆ ఆశీర్వాదం నీకు రావాలంటే ఏముండాలంట? యోగ్యత. యోగ్యమైన కుటుంబం అయితే ఆ ఇంటికి సమాధానం, అయోగ్యమైతే మరలా మాతో వస్తుందంట. ప్రభువా వీరిని దీవించు అని చేసినటువంటి ప్రార్థన నాతో వెనక్కి వచ్చేస్తుందంట, నేను దీవించబడతాను. మరి మీకు ఆ దీవెన కావాలంటే ఏం చేయాలా? యోగ్యులై ఉండాల. సిద్ధపాటు లేకుండా బలలో పాలు పొందరాదు. బలలో చేయి వేసే ముందే మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, మన దేహాన్ని మనం సరిచేసుకుంటూ, మన పాపలను ఒప్పుకొని విడిచిపెడుతూ, ఆయన సన్నిధిలో సమాధానపడుతూ, ఇదిగో నేను ఇప్పుడు యోగ్యుణ్ణి ప్రభువా అని ప్రార్థనాపూర్వకంగా బలలో చేవేయాలంట. ఆ ఇంటికి సమాధానం రావడానికే యోగ్యతను అడిగిన దేవుడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం చూడండి. 7వ అధ్యాయం 4వ వచనంలో ఒక శతాధిపతి ప్రార్థన చేస్తాడు. ప్రభువా ఇదిగో నా దాసుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఏ విధముగానైనా వచ్చి నన్ను బాగు చేయన, నా దాసుని బాగు చేయమని కొంతమంది పెద్దల్ని పంపించాడు అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఆ పెద్దలు వెళ్ళి దేవునితో మాట్లాడుతూ అంటారు, ఇదిగో ప్రభువా యేసయ్యా, ఇదిగో ఈ శతాధిపతి అతని దాసుడు అనారోగ్యముతో ఉన్నాడంట, అతన్ని బాగు చేయమని ఎలాగైనా బ్రతిమలాడుచున్నారు. ఎందుకురా మీరు అంతగా బ్రతిమలాడుచున్నారంటే, ఈ మనుష్యుడు నీ ద్వారా మేలు పొందుటకు, 4వ వచనం చదవండి ఒకసారి. వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన వైపు చూస్తూ మనల్ని ఆశీర్వదించే సమయంలో మనం ఎలా కనిపించాలా? దేవునికి యోగ్యులుగా కనిపించాలా. కన్నీరు కారించి ప్రార్థన చేస్తాం, దేవుడు కనికరించి దీవించాలనుకుంటాడు. ఆయన మన వైపు చూస్తూ ఉన్నప్పుడు అయోగ్యులుగా తేలిపోతున్నాం. దేవుడు ఆశీర్వదించాలనుకుంటాడు, ఆరోగ్యం ఇవ్వాలనుకుంటాడు, సమాధానం ఇవ్వాలనుకుంటాడు, పైనుంచి నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఆకాశంలో చూస్తే మనం అయోగ్యులుగా కనిపిస్తూ ఉన్నాం. ఇంకెప్పుడు వస్తుంది దీవెన మనకు అని మనం ఆలోచన చేస్తే, యోగ్యత కలిగినప్పుడు. ఇప్పుడు సమాధానం కలగాలంటే ఏముండాలంట? యోగ్యమైన ఇల్లై ఉండాల. ఆ మనుష్యుడు మేలు పొందుకోవడానికి ఏముందంట? యోగ్యత ఉందంట. మరి మేలు పొందుకోవడానికే, శరీర సంబంధంగా సమాధానం కలగడానికే, శరీర సంబంధమైన స్వస్థత కలగడానికే యోగ్యుడై ఉండాలి అని దేవుడు ఆశపడినప్పుడు, పరలోక సంబంధమైన దీవెనలు ఇవ్వడానికి, పరలోక రాజ్యంలో తనతో పాటు నిత్య జీవంలో నిన్ను కూర్చోబెట్టుకోవడానికి అంత తేలిగ్గా ఒప్పుకుంటాడా? ఆలోచన చేయండి ఒకసారి. ఒక ఆయన సువార్త చెప్తుంటే అన్నాడు, అయ్యా ప్రార్థనకు రా అన్న, దేవుని నమ్ముకో, దేవుని రాకడ ఎప్పుడుందో తెలియదు. ఇదిగో అక్క మాత్రమే ప్రార్థనకు వస్తుంది, నీ భార్య మాత్రమే, అక్క మాత్రమే ప్రార్థనకు వస్తారు కదా, నువ్వు రాకపోతే పరలోకానికి రావు అంటే మీరు ఎత్తబెడతారు కదా సార్. నా భార్య ఎత్తబడుతుందా? ఎత్తబడేటప్పుడు ఆమె కాల్లో చేతిలో పట్టుకొని నేను కూడా వచ్చేస్తాను అంటాడు. పరలోకంలోనికి మనం ఆరోహణమై దేవుని రాకడలో ఎత్తబడేటప్పుడు అంట, ఆయన ఎట్లా వస్తాడంట? రాణిస్తాడా దేవుడు? ఈ కుంటుపాయలు మన దగ్గరే, దేవుని దగ్గర జల్లవు. ఈ కుంటుపాయలన్నీ ఆ చీర పట్టుకొని, ఆ కొంగు పట్టుకొని వస్తున్నా, కాళ్ళు పట్టుకొని, చేయి పట్టుకొని వస్తున్నాడు, నాట్ అలౌడ్. మరి ఎప్పుడు దేవుడు అలౌ చేస్తాడంట? యోగ్యతను చూస్తాడు. యోగ్యత ఏంటంటే బాప్తీసం పొందిన వారై ఉండాలి, మనసు మార్చుకున్న వారై ఉండాలి, దేవుని చిత్తానుసారముగా జీవించేవారై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉండాలా.
బలలో పాలు పొందే వారికి మొదటిగా యోగ్యత ఉండాలి. ఏదైనా ఒక గవర్నమెంట్ ఏదైనా ఉద్యోగం ఇవ్వడానికి ఎన్ని ఆలోచనలు చేస్తారు, ఎన్ని క్వాలిఫికేషన్స్ చూస్తారు, అన్నిటిని ఫిల్టర్ చేస్తారు. అన్ని మార్కుల్లో బాగా వచ్చామనుకోండి, దానిలో కూడా కొంత ఫిల్టర్ చేస్తారు. మనం ఆలోచన చేస్తే చిన్న చిన్న ఉద్యోగాలకు, గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఉద్యోగాలకే, లోక సంబంధమైన శరీర సంబంధమైన పనులకు, ఉద్యోగాలకు, వీటికే ఇన్ని అర్హతలు, ఇన్ని యోగ్యతలు అవసరమైతే మరి ఆయన పరిశుద్ధమైన దేహాన్ని భుజించడానికి, ఆ జీవాహారమును భుజించి పరలోక రాజ్యానికి చేరుకోవడానికి ఏముండాలంట? యోగ్యత కలిగి ఉండాలి. ఈరోజు బలలో పాలు పొందే వారందరూ ఆలోచన చేసుకోండి, మీ హృదయాన్ని పరీక్షించుకోండి. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. దైవ సేవకునికి ఏం చెప్పొద్దు, సంఘ పెద్దలకి ఏం చెప్పొద్దు. ఎవరికి చెప్పాలా? దేవునికి చెప్పుకో. ప్రభువా, నేను పలాని పరిస్థితుల్లో తప్పిపోతున్నాను, నాకు క్షమించు ప్రభువా అని దేవుని దగ్గర అడుగు. అయోగ్యముగా చేయవేయడం కంటే పశ్చాత్తాపడి దేవునిలో యోగ్యులుగా చేయవేయడం విలువైన ఆశీర్వాదం. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా బలలో పాలు పొందాలంటే ఏముండాలంట? యోగ్యత కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరొకటి రెండవది మనం ఆలోచన చేస్తాం. ఒకటి 11వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఏం చేయాలంట? రెండవది తమ్మును తామే పరీక్షించుకోవాలా. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలా. బలలో చేవేసే ముందు యోగ్యున్నో కాదో చూసుకోవాలా, తర్వాత తనను తాను పరీక్షించుకోవాలా. ఈ వారమంతా నేను దేవుని కొరకు నమ్మకంగా ఉన్నానా లేదా? ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి తప్పిపోయానా అని చెప్పి మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలా. ఏదో కళ్ళు మూసుకొని పాట పాడుతున్నాం అందరు సరిగా అని చెప్పి పాట పాడి భుజించేయడం కాదు, కానీ ఆ టైంలో ఏం చేయాలంట? పరీక్షించుకోవాలా. అందుకే బలలో పాలు పొందకముందు ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇస్తాం. అది దేనికోసమో కాదు, మాకు రెఫరెన్సులు దొరక్క కాదు. ఈ సార్కి ఇంకా రెఫరెన్స్ దొరకలేనట్టుంది, దానికి ఇంత టైం చేస్తాడు అనుకుంటారు కదా. రెఫరెన్స్ మాకు నోటెడ్ ఉంటుంది కదా. రెఫరెన్స్ దొరక టైం వేస్ట్ చేయడం కాదు. అది దేనికోసం? 2 నిమిషాలు పరీక్షించుకోవడానికి, హృదయాన్ని పరీక్షించుకోవడానికి. అసలు ఈ బలలో పాలు పొందడానికి నేనంత యోగ్యంగా ఉన్నానా లేదని పరీక్షించుకోవడానికి ఆ టైం, ఆ సమయాన్ని మేమిస్తుంది కాదు, దేవుడు మీకు ఇస్తున్న అవకాశం అది. అయోగ్యముగా తొందరపడి బలలో చేయవేశామంటే అపరాధులమవుతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అపరాధులు కాకముందే యోగ్యున్నో కాదో అని పరీక్షించుకోవాలా. రెండవదిగా తనను తానే తన హృదయాన్ని పరీక్షించుకోవాలా. పక్కన వాళ్ళని కాదు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఈ సంగతి మనకు అనవసరం. ఏది సరి చేసుకోవాలా? మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలా. దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం చూస్తాం ఒకసారి, ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తుంటారు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఇతరులతో నీకు అనవసరం, వారు ఎలా ఉన్నారో, నీ ఇరుగు పొరుగు వారు ఎలా ఉన్నారో, నీ పక్కన వారు ఎలా ఉన్నారో నీకు అనవసరం. మొదట నీ హృదయాన్ని నీవు పరీక్షించుకో, నీ హృదయాన్ని నీవు సరిచేసుకో. పక్కనోడు ఎలా ఉన్నాడు అన్నది తర్వాత మొదట ఏం చేయాలంట? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, 3వ వచనాన్ని ఒకసారి చదవండి. నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? మొదట నీ కంటిలో ఉంది ఒక దూలం. దూలం అంటే ఏంటదమ్మా? దూలం అంటే ఏంటిది? మాకంటే నీకెక్కువ తెలుసా సార్ అంటారా? ఇదేనా? స్లాబ్కి వేసే దూలాలేనా? అది కాదా? ఏంటిది? పాములు పట్టేదా? కొట్టాలకి వేసేదా? ఎవరైనా ఒకరు గట్టిగా చెప్పండి అర్థమయ్యేటట్టు. దూలం అంటే ఏంటి? మిద్దకేసే దూలమే కదా నేను చెప్పింది. అదేనా? కొట్టానికి వేసేది అంటారు. కొట్టానికి ఏం వేస్తాం? బొంగులు వేస్తాం కదమ్మా. దూలాలు వేస్తారు తల్లి, కింద పన్ని
కొట్టడానికి దూలాలు వేసుకుంటే మిద్దకేస్తాం కదా దూలాలు. ఆ దూలం ఉందంట మన కంట్లో, ఆ పక్కనోడు కంట్లో ఏముందంట, చిన్న నలుసు. ఇంత పెద్ద దూలం మనకు కనిపించదు కానీ వాడి కంట్లో నలుసు ఒరే నీ కంట్లో ఏందో పడిందిరా, ఇట్రా క్లీన్ చేస్తానంటామంట. వాడి నలుసు సంగతి నీకెందుకయ్యా, ఫస్ట్ నీ కంట్లో దూలమును చూసుకో అంటాడు దేవుడు. మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకో, ఆ తర్వాత వాడి నలుసు జాగ్రత్తగా నీకు కనిపిస్తుంది, బాగా నీకు కనిపిస్తుంది. కాబట్టి మొదట నిన్ను నీవే సరిచేసుకో, నిన్ను నీవే పరీక్షించుకో. మనకున్నటువంటి రోగం ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకోం. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, పక్కనింటి పిల్లలు, ఈ వీళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, మన పిల్లలు ఎట్లయినా పోనీ, అంతేనా? ఏమన్నా నీ కొడుకు పాస్ అయినంటే అవు సార్ నీ కొడుకు అంటాడు. నా కొడుకు సంగతి నీకేదో, నీ కొడుకు పాస్ అయినా లేదు చెప్పు. నా కొడుకు ఫెయిల్ అయినాడు సార్ అంటే అది ఫస్ట్ అది చూసుకో. మన ఇంట్లోది ఊరు చెప్పుకోం, పక్కన ఇంట్లోదే చూస్తాం, పరీక్షిస్తాం. మన పరిస్థితి ఎలా ఉందో, మనం ఎలా ఉన్నామో చూసుకోరు చాలామంది. మనకే కొన్ని అర్హతలు ఉండవు. బలలో పాలు పొందడానికి పరిశుద్ధమైన మనస్సాక్షి కలిగిన వారై ఉండాల. కొన్నిసార్లు నన్ను నేను సరి చేసుకుంటాను. ఇంత పరిశుద్ధమైన స్థలములో ఉండి కూడా నేను ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేశానేమో, ఎవరినైనా అనుకోకుండా మనసులోనైనా ఏమైనా తిట్టుకున్నానేమో అని నన్ను నేను కూడా సరి చేసుకుంటాను. మరి ఇంకా పరిశుద్ధమైన స్థలంలో నిలవబడే దైవ సేవకులే పరీక్షించుకుంటే మనమందరం ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. పరీక్షించుకోవడానికి అడ్డుబండలుగా ఉండకూడదు. మన కంట్లో దూలం పెట్టుకొని నువ్వు ఇట్లా ఉండరాదు, నువ్వు అమ్మ నువ్వు ఇట్లా ఉండరాదు అనరాదు. మొదట మనం ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలా. మనది మనం పరీక్షించుకోకుండా ఇతరులను మనం లెక్క పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకనే దేవుని వాక్యం తెలియజేసింది ఏంటంటే, కాబట్టి ప్రతి మనుష్యుడు ఏం చేయాలంట? తన్ను తానే పరీక్షించుకోవాలా. నా హృదయం ఎలా ఉంది, నా మాటలు ఎలా ఉన్నాయి, నా మనస్సు ఎలా ఉంది, నా ఆలోచనలు ఎలా ఉన్నాయని చెప్పి మనల్ని మనమే పరీక్షించుకోవాలా. ఒకసారి భక్తుడైన యెషయా గారు దర్శనం చూస్తూ ఉన్నాడు. ఆకాశం తెరవబడిందంట. ఆకాశంలో పరిశుద్ధమైన స్థలములో దేవుడు సింహాసనాసీనుడై కూర్చున్నాడు. ఆ చుట్టంతా పరిశుద్ధమైన దేవదూతలు కనిపించాయి. దేవుడు పరిశుద్ధుడు 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 అని పాటలు పాడుతూ ఉన్నాయి. అంత పరిశుద్ధమైన పట్టణాన్ని, అంత పరిశుద్ధమైన స్థలాన్ని, అంత పరిశుద్ధమైన దేవుణ్ణి చూసిన తర్వాత తనలో తాను చూసుకోవడం మొదలుపెట్టాడు. ఎక్కడ చూశాడు? తనలో తాను చూసుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే ఆయనకు అర్థమైపోయింది, అయ్యో ఎంత పరిశుద్ధమైన స్థలాన్ని చూడ్డానికి కూడా నేను యోగ్యుని కాదు, నేను అపవిత్రమైన వాణ్ణి, అపవిత్రమైన పెదవులు కలిగిన వాణ్ణి, అపవిత్రమైన మనుష్యుల మధ్య నేను నివాసం చేస్తున్న వాణ్ణి అని చెప్పి తనను తాను పరీక్షించుకుంటూ కేకలు వేస్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము ఒకసారి 6వ అధ్యాయం 5వ వాక్యం చదవండి త్వరగా. నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, యెహోవాను నేను కన్నులార చూచి తిని అనుకున్నాడు. దేవుణ్ణి చూసిన వెంటనే, దేవుని చూసినప్పుడు సంతోషపడ్డాడు. అయ్యో దేవుడు ఇంత పరిశుద్ధంగా ఉంటాడా, ఆయన నివాస స్థలం అంత పరిశుద్ధముగా అంత రమ్యముగా ఉంటుందా అని సంతోషపడి తనలో తాను చూసుకునేపాటికి చాలా హీనంగా కనిపించాడంట. అయ్యో నేను అపవిత్రమైన వాణ్ణి. భక్తుడైన ప్రవక్త యెషయా గారు తనలో తాను చూసుకున్నట్టుగానే ఈరోజు మనం కూడా మనల్ని మనమే ఏం చేసుకోవాలంట? అమ్మ చెప్పండి, ఏం చేయాలంట? నిద్ర వస్తున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మాట వినపడదు కానీ చేతులు కనిపిస్తాయి నాకు. ఒకడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట దేవుని మందిరానికి. ప్రార్థన చేయడానికి అని వెళ్తే బాగానే ప్రార్థన చేశాడు. ప్రభువా వందనాలైనా, థ్యాంక్ యూ ప్రభువా, చాలా నాకు ఆరోగ్యం ఇచ్చావు, నా భార్యకు నా పిల్లలకు ఆరోగ్యం ఇచ్చావు, చక్కగా డ్యూటీ చేసుకోవడానికి ఉద్యోగం ఇచ్చావు, మంచిది ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడంట. ఇదిగో ప్రభువా నీకు దశమ భాగం ఇస్తున్నాను,
ఇదిగో ప్రభువా, నేను ప్రథమ ఫలం ఇస్తున్నాను, నీ సన్నిధికి తప్పకుండా వస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మంచిగా వింటున్నాడు, అంత బాగుంది. ఈలోపు పక్కన చూసి వీనిలాగా నేను లేను అంటాడంట. ఏమంట? వీడిలాగా నేను లేను అంటాడు. దేవుడు అన్నాడు, ఇంక నోరు మూసుకుని ఇంటికి పో అన్నాడు. అప్పటిదాకా చేసిన ప్రార్థన ఏమైపోయింది? అరే నీది నీవు పరీక్షించుకోరని దేవుడు చెప్తూ ఉంటే ఆ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తితో అంటాడు, ఇదిగో ఈ సుంకరి వలె నేను లేను. సుంకరితో నువ్వు పోల్చుకోవద్దు, నువ్వు పరిచయుడివి, నువ్వు ధర్మశాస్త్రాన్ని పఠించిన వాడివి, వారములో 2-3 మార్లు ఉపవాసం ఉండగలిగే భక్తి చేస్తున్న వాడివి, దశమ భాగం ఇస్తున్నావు, ప్రథమ ఫలం ఇస్తున్నావు, తప్పకుండా దేవుని వాక్యాన్ని వింటున్నావు, పాటిస్తున్నావు, అంత బాగానే ఉంది. కానీ పక్కనోడితో ఎందుకు పోల్చుకుంటావు? ఇదొక జబ్బు. అందుకే దేవుడు ఇది వద్దే వద్దన్నాడు. అప్పటిదాకా చేసిన ప్రార్థనను మెచ్చుకున్నటువంటి దేవుడు, ఇదిగో అతనిలాగా నేను లేనన్నావే, నువ్వు ఏ మనుష్యుని చూసైతే నేను అలా లేనన్నావో నీకంటే ఆ మనుష్యుడే గొప్పవాడు అన్నాడు. అంటే తనను తాను పరీక్షించుకునే వాళ్ళే దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు. పక్కన వాళ్ళతో అనవసరం. పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారా, పాటలు పాడుతున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, కానుకలు ఇస్తున్నారా, దశంభాగాలు ఇస్తున్నారా, మందిరానికి వస్తున్నారా లేదా, ఇవన్నీ అవుట్ ఆఫ్ క్వశ్చన్స్. ఏది ఇంపార్టెంట్, ఏది ప్రైమరీ అంటే మనల్ని మనం పరీక్షించుకోవడం ముఖ్యం. అందుకనే బలలో పాలు పొందుతున్నప్పుడు మొదటిగా మనం యోగ్యులమో కాదో పరీక్షించుకోవాలి. రెండవదిగా మన హృదయం సరి అయిందో కాదో మనల్ని మనమే ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలా. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా బల్లలో అనాలోచనగా పాలు పొందకూడదు. ఇది దేవుని శరీరమని, ఇది దేవుని నా కొరకై చిందించిన రక్తధారలని గ్రహించి ప్రార్థనాపూర్వకంగా బలలో పాలు పొందాలి. ఇష్టానుసారంగా ఏదో చేతికి ఇచ్చేసారు, తిన్నాము, అయిపోయిందిలే, ఇంకా పాటించాము, ఈ వారం నేను కుంటు పడలేదనుకోవడం కాదు. ఆడుకునే ఆట స్థలం కాదు బలారాధన అంటే, దేవుని పరిశుద్ధమైన శరీరం. అందుకే మనల్ని మనం ఏం చేసుకోవాలంటే రెండవదిగా, మూడవదిగా ఏం చేయాలో చూడండి. 29వ వాక్యం చదవండి ఒకసారి. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇక్కడ ఏం చేయాలంటే, ఇది ప్రభువు శరీరమని ఏం చేయాలంట? వివేచించాలి. ఇది నా చేతిలో ఉన్నది రొట్టె కాదు. ఏం కాదు? రొట్టె కాదు. మన చేతుల్లో కంటికి కనిపించేది రొట్టె, దృశ్యమైన రూపంలో మన కంటికి కనిపించే విజువల్ రొట్టె. కానీ దాన్ని నువ్వేమని భావించాలా? ఆయన శరీరం, ఆయన నా కొరకే చీల్చబడిన ఆ దేహం మీద అని భావించాలా. అనాలోచనగా భుజించడానికి వీల్లేదు. బలలో పాలు పొందుతున్నప్పుడు ఇది ఆయన శరీరం అని భావించాలా, ఇది ఆయన శరీరం అని వివేచన కలిగి స్పృహ కలిగి భుజించాలా. ఆలోచన లేకుండా తింటే ఒక ఆమె కళ్ళు మూసుకొని చేతులు చాపింది. మీరేం చేస్తారు? ఇట్లా పెడతారా? పెట్టరా? ఇట్లా పెట్టాలా? కళ్ళు మూసుకొని అంతే. మీరేం కళ్ళు తెరవద్దు, ఎక్కడ కళ్ళు తెరవద్దు, చేతులు పెట్టుకోవాలంతే. పరిచారకులు వచ్చి రొట్టె నీ చేతిలో పెట్టి వెళ్ళిపోతారు కదా. ఆమె దీర్ఘంగా కళ్ళు మూసుకొని ఎక్కడెక్కడో పోయిందంటే ధ్యాస, ఏం ఆలోచన చేయట్లేదు. అవి ఎవరు పరిచారకులు వచ్చారా, వెళ్ళిపోయారా, దాటి వెళ్ళిపోయారా, ఏం చూసుకోవట్లేదు. దీర్ఘంగా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆలోచనల్లో ఇక లేదు. ఆమె శరీరం ఉంది, చేతులు ఉన్నాయి, కానీ ఆమె ఆలోచనలు లేవు. చిన్న కూతురు తింటూ తింటూ ఒక చాక్లెట్ పెట్టిందంట చేతుల్లో. ప్రభువా స్తోత్రం నాయనా అనుకునేది తినిందంట. ఏమి చక్కెర ఎక్కువ వేసినట్టున్నారు ఈ వారం. ఏం వేసిందట? చక్కెర ఎక్కువ వేసినట్టు. ఇంత తీయగుంది అంటే తీయగుందా రొట్టె? చక్కెర ఎక్కువ వేసినారా? ఏం తింటున్నామో కూడా తెలియదు. చూసుకోవాలి కదా. పరిచారకులు వచ్చి రొట్టె పెట్టిన వెంటనే చూసుకొని హృదయపూర్వకంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేయొద్దా? ప్రభా, ఎక్కడో ఉండాల్సిన దాన్ని, ఎక్కడో ఉండాల్సిన వాడిని నీ సన్నిధికి నడిపించామని కృతజ్ఞతలు తెలియజేయాలి. అందుకే వివేచన కలిగి, ఆలోచన కలిగి, స్పృహ కలిగి చేయాలా. పస్కాకు మారుగా దేవుడు విధించిన క్రమం అది.
ఒక పద్ధతిలో, ఒక విధి క్రమములో జరగాలంట. బల్లారాధన అంటే కళ్ళు మూసుకున్నాం, పాట పాడాం, కానుకలు ఎత్తాం, వెళ్ళిపోయాం, ఇది కాదు. పస్కానే పాత నిబంధనలో ఎంత క్రమంగా జరిగించాలని దేవుడు ఆశపడ్డాడు. ఖచ్చితంగా 7 రోజులు పండగ చేయాలంటే. ఏం పండగ? పస్కా పండగ. ఎన్ని రోజులు? 7 రోజులు చేయాలా. ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ రోజున ప్రారంభించి 21వ రోజు వరకు ఖచ్చితమైన తేదీలతో సహా దేవుడు రాయించి పెట్టాడు. చాలా సంవత్సరాలు చేశారు ఇశ్రాయేలీయులు, చాలా పాటించారు. కానీ పాత వాళ్ళందరూ గతించిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన యవనస్తులకు అదేం తెలియదు క్రమం. మన సంఘాన్ని గురించి కాదు, మళ్ళీ మీరు మైండ్ ఇక్కడ పెట్టుకున్నారు. ఎవరి గురించి చెప్తున్నాను నేను? ఇశ్రాయేలీల గురించి. ఇశ్రాయేలీకి తెలియదు పస్కా ఎట్లా చేయాలో కూడా తెలియదు. రాజైన హిజ్కియా కాలంలో ప్రకటన చేశాడంట, ఒరే చాలా సంవత్సరాల నుంచి మీరు పస్కాను ఆచరించడం లేదు, ప్రతి సంవత్సరం పస్కా జరగాలి, పస్కా బలి జరగాలి, పస్కాను మనం ఆచరించాలి, ఇది దేవుని ఖచ్చితమైన కట్టడ. రండి, ఎక్కడెక్కడ ఉన్నా సరే, లేదు ఏ ఊరిలో ఉన్నారు, ఏ పట్టణంలో, ఏ జిల్లాలో, ఏ మండలాల్లో ఉన్నా సరే, మీరు అందరూ యెరూషలేముకు రండి. ఏం చేద్దాం? పస్కాను ఆచరిద్దామని చెప్పి పిలిస్తే, చాటింపేసి మొత్తాన్ని పిలిస్తే ఎవడు రాలేదంట. అంటే ఏంటి దాని అర్థం? ఈ పస్కా మాకు అవసరం లేదు, ఈ దేవుడు మాకు ఇంకా అవసరం లేదు, మా పితరులు తెలిసో తెలియకో చేశారు కానీ మాకు ఇట్లాంటివన్నీ వద్దండి అని రాలేదంట. సీరియస్ అయిపోయాడు రాజైన హిజ్కియా గారికి సీరియస్ అయిపోయాడు, కోపం వచ్చేసింది, ఉగ్రుడై, ఒరే ఏంట్రా ఎందుకు రాలేకపోతున్నారంటే వాళ్ళకి ఆసక్తి లేదండి, పస్కా అంటే ఇష్టం లేదండి. మనం 7 రోజులు ఒక చోట ఉండాలా, అది ఎప్పుడు కుదిరిద్ది? ఇది కాదు, ఇది వాక్యానుసారంగా మేము చేయలేం. ఏదో ఒక రోజు అయితే వచ్చి వెళ్ళిపోతాం, కానీ వారమంతా ఒక చోట ఉండాలంటే ఎట్లా, మా వల్ల కాదు అని చెప్తున్నారంటే 2వ నెలకు షిఫ్ట్ చేశారు. మొదటి నెల నుంచి రేపు నెల 14వ తేదీ ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా రావాలి, రానివాడు చస్తాడని ఖండితంగా ఆజ్ఞాపించాడు. అందరూ వచ్చేసారు. చంపేస్తానన్నందుకు అందరూ వచ్చారు, కానీ హృదయపూర్వకంగా లేరు. ఏదో రాజు ఆజ్ఞాపించాడు కాబట్టి వచ్చాం, రాకపోతే చంపేస్తాడేమనే భయంతో వచ్చాం, మాకు అస్సలు ఇష్టమే లేదన్నారు. అయినా సరే ఆ పద్ధతి ప్రకారం, చేయాల్సిన క్రమము ప్రకారం రాజైన హిజ్కియా 14వ తేదీన దాన్ని ప్రారంభించేసి చేస్తూ ఉంటుండగా కొందరు అయిష్టంగా కనిపించారంట. ఇంకా అవసరం లేదులే అన్నట్టుగా ఉన్నారంట. ఒరే వెళ్ళి స్నానం చేసినంటే ఏం అవసరం లేదులేండి అంటున్నారంట. ఒరే మీ హృదయాన్ని సరి చేసుకోండి అంటే ఏం అవసరం లేదులేండి అంటున్నారంట. ఒరే మనం చేయాల్సిన క్రమం ఇది కాదు, మనం చేయాల్సినటువంటి పాటించాల్సినటువంటి పద్ధతి ఇది కాదు, క్రమం ఇది కాదు. దేవుడు నియమించిన క్రమము ప్రకారం జరగాల్సిందే. మీరు వెళ్ళి మిమ్మల్ని మీరే పవిత్రపరుచుకోండి, మిమ్మల్ని మీరే ప్రతిష్ఠించుకోండి, దేవుని సన్నిధిలో మీరు కనిపించాలా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా అని చెప్పి ఎంత ఆజ్ఞాపించినా కొంతమంది పరిశుద్ధంగా పవిత్రపరుచుకొని వచ్చారంట, కొంతమంది అయిష్టంగా వచ్చి కూర్చున్నారంట. విధికి విరుద్ధంగా మనం చూస్తాం. దినవృత్తాంతముల గ్రంథములో ఆ వాక్యాన్ని మనం చూస్తాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 10వ వాక్యం చదవండి ఒకసారి త్వరగా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 10వ వాక్యం చదువుదాం. కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేముకు వచ్చిరి. చాలామంది ఎగతాళి చేశారంట. ఒరే పస్కాను ఆచరించుదాం రండి అంటే ఎగతాళి చేసి నవ్వుతున్నారంట. ఈ పస్కా మనకు అవసరం లేదు, ఈ దేవుని బలి మనకు అవసరం లేదనుకుంటున్నారంట. అయితే కొంతమంది ఎలా వచ్చారంట? కృంగిన మనస్సుతో, అయ్యో ప్రభువా ఇంతకాలం మరిచిపోయామో, క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపంతో కృంగిపోయిన మనస్సుతో వచ్చారంట. వచ్చిన వారందరం చూసి ఆయన అంటాడు 18వ వచనంలో చూడండి, ఎఫ్రాయిము, మనస్సే, ఇశ్శాఖారు, జెబూలూను దేశముల నుండి వచ్చిన
జనులలో చాలామంది తమను తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా. ఇక్కడ చూడండి, ఎలా భుజిస్తున్నారంట పస్కాను? విధికి విరుద్ధముగా, దేవుడు నియమించిన విధి ప్రకారం కాకుండా, దేవుడు నియమించిన క్రమము కట్టడలను అనుసరించకుండా, వారిని వారే పవిత్రపరుచుకోకుండా, యోగ్యులము కాదో తెలుసుకోకుండా, తమను తామే పరీక్షించుకోకుండా దేవుని వాక్యానికి విరుద్ధంగా చేవేస్తున్నారంట పస్కా బలిలో. దేవుని కోపం మండిపోయింది. ఒరేయ్, నేను చెప్పిన క్రమం ఏంటి, మీరు చేస్తున్న క్రమం ఏంటి అని చెప్పి వారి మీద కోపముతో రగిలిపోతున్నాడు దేవుడు. మీరు చేస్తున్న క్రమం సరైంది కాదు. నేను ఎలా బలలో పాలు పొందమన్నాను, ఎలా పస్కా బలిలో పాలు పొందమన్నాను, నేను చెప్పిన క్రమం ఏంటి, మీరు చేస్తున్న క్రమం ఏంటి? ఈరోజు మీ హృదయాల్లో కక్షలు పెట్టుకొని, మీ హృదయాల్లో పగలు పెట్టుకొని, మీ హృదయాల్లో ద్వేషం, ఈర్ష్య, పగలు పెట్టుకొని పరిశుద్ధంగా ఉండకుండా హృదయానుసారంగా మీ ఇష్టానుసారంగా జీవిస్తూనే, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూనే బలలో పాలు పొందుతున్నారని ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నట్టుగానే పస్కాలో విరుద్ధంగా ప్రవర్తించిన వారందరినీ దేవుడు చంపడానికి సిద్ధపడ్డాడంట. అయితే ఏమైందో తెలియదు కానీ ఎంత విరుద్ధంగా చేసినా వానికి ఏమీ హాని కావట్లేదు. ఏం కావట్లేదు? మామూలుగా అయితే ఏం కావాలా? విధికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఏదో ఒక హాని చేయాలి. దేవునికి కోపం వచ్చింది, దేవునికి బాధ అనిపించింది. ఒరే, నేను చెప్పిన క్రమము పద్ధతి ప్రకారం మీరు చేయకుండా మీరు చేస్తున్న పనేంటి? ఈరోజు మనం కూడా దేవుడు చెప్పిన పద్ధతిలో బలలో పాలు పొందుకోకుండా ఉంటే దేవునికి కూడా కోపం వస్తుంది. మన హృదయాన్ని సరిచేసుకోకుండా, మన మాటలు సరిచేసుకోకుండా, మన హృదయాలను, ఆలోచనలు, తలంపులను, ఉద్దేశాలను సరిచేసుకోకుండా, మన పాపాన్ని విడిచిపెట్టకుండా, పాత జీవితాన్ని విడిచిపెట్టుకోకుండా బలలో చేవేస్తూ ఉంటే దేవునికి బాధ వేస్తుంది. దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు విముఖుడై మనకు వేరై దేవుడు మన మీద కూడా ఉగ్రతను కురిపించబోతున్నాడు. అయినా బలలో పాలు పొందుతున్న మాకేం నష్టం కలగట్లేదు కదా సార్ అంటారా? ఆ రోజు కూడా ఇశ్రాయేలు విధికి విరుద్ధంగా ప్రవర్తించిన ఎందుకు వారికి నష్టం కలగలేదు, ఎందుకు వారి ప్రాణాలు పోలేదు అని మనం ఆలోచన చేస్తే 19వ వచనంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి. పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని హిజ్కియా ప్రార్థించాడంట. ఏమని ప్రార్థించాడు? విధికి విరుద్ధంగా ప్రవర్తించే వారందరినీ క్షమించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. సరి అయిన పద్ధతిలో కాకుండా, మర్యాదపూర్వకముగా కాకుండా, నీవు చెప్పిన క్రమమును ప్రకారముగా కాకుండా, విధికి విరుద్ధముగా, కట్టడానికి విరుద్ధముగా, ఆజ్ఞలను అనుసరించక, తమ మనస్సు మార్చుకోక, తమ హృదయాన్ని మార్చుకోక, ఇష్టానుసారంగా జీవిస్తూనే మేము దేవుని బిడ్డలమని బలలో పాలు పొందుతున్న వారందరినీ క్షమించు ప్రభువా, దయగలిగిన యెహోవా వారిని క్షమించు అని ప్రార్థన చేసేటంటే రాజైన హిజ్కియా. ఈరోజు కూడా బలలో మనం అన్యాయంగా చేవేస్తున్న ఎందుకు మనకు రోగాలు రావట్లేదు తెలుసా? దైవ సేవకులు మీకోసం ప్రార్థన చేస్తున్నారు కనుకనే. బలలో పాలు పొందుతున్నప్పుడు కూడా నేను ఆ పదాన్ని ఉపయోగిస్తాను, మీరు గమనించారో లేదో. ఎవరైనా అయోగ్యముగా చేయి వేసింటే దయతో క్షమించు ప్రభువా అంటాను. విన్నారా ఎప్పుడైనా? ఏదో నోటికొచ్చిన పదాలు కాదు ప్రార్థనలో వాడేది. హిజ్కియా ప్రార్థన చేశాడు, ప్రభువా ఇష్టం లేకుండా, పవిత్రపరచుకోకుండా, విధికి విరుద్ధముగా చేయి వేసిన వారందరినీ క్షమించమని హిజ్కియా ఎలా ప్రార్థన చేశాడో ప్రతి దైవ సేవకుడు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బలలో పాలు పొందే ముందే ప్రభువా ఎవరైనా అయోగ్యముగా చేయి వేసి ఉంటే దయతో క్షమించు, మన్నించమని ప్రార్థన చేస్తున్నాం కనుకనే మీరు ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు. లేకపోతే బలలో అన్యాయముగా పాలు పొందితే ఏమవుతుందంట? ఒకసారి ఎక్కడ చదువుతామంటే మనం 30వ వచనంలో చూస్తాం చూడండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయోగ్యముగా
పరీక్షించుకొనక ఇది దేవుని శరీరం అని వివేచింపక బలలో పాలు పొందుతున్న వారికి బలహీనులవుతారని, రోగులవుతారని, నిద్రిస్తారని, విశ్రాంతిలోనికి వెళ్ళిపోతారని దేవుని వాక్యం హెచ్చరిస్తున్నప్పటికీ మేము అన్యాయం చేస్తున్నా, బలలో పాలు పొందుతున్నాం, మాకేం కావట్లేదంటే కారణం ఏంటంట? దైవ సేవకుడు మీకోసం ప్రార్థన చేస్తున్నాడు కనుక. ఒకసారి దైవ సేవకుని కూడా దేవుడు గడ్డకు పెట్టి నువ్వు కొంచెం సైడ్ ఇచ్చే అన్నాడు అనుకోండి, ఏంటి మన పరిస్థితి ఆలోచన చేయండి. అందుకే మూడవదిగా ఎలా బలలో పాలు పొందాలంట? ఇది దేవుని శరీరమని, ఆయన రక్తమని వివేచించాలా, ఆలోచన కలిగి, స్పృహ కలిగి, ప్రభువా ఇది నా చేతుల్లోకి రావడానికి, నీ శరీరం నేను భుజించడానికి, నా పాపములు క్షమించబడ్డానికి నీవు నీ ప్రాణాన్ని సహితం త్యాగం చేశావు ప్రభువా అని పశ్చాత్తాపం కలగాల. మన హృదయంలో నుంచి పాపాన్ని తొలగించుకొని మనం యోగ్యులముగా మార్చబడి మన హృదయాన్ని మనం పరీక్షించుకొని ఇది దేవుని శరీరం అనే వివేచన కలిగి భుజించాలంట. ఆయన మన కొరకు శిలువలో ప్రాణం దారబోశాడని, నా కొరకే తన దేహాన్ని చీల్చివేశాడని, ఈ శరీరము నా చేతుల్లోకి రావడానికి ఆయన బలియాగమైపోయాడని వివేచించాల. ఆయన శరీరం చేతుల్లోకి రావడానికి అంత ఉచితంగా రాలేదది. ఆయన దేహం నీ చేతులకు రావడానికి, నీ పాపము క్షమించబడ్డానికి, నీ దాస్యత్వము నీకు విమోచన కలిగిన విడుదల పొందడానికి అంత ఈజీగా జరిగిన కార్యం కాదది. వెల చెల్లించబడింది. విలువను క్రయధనముగా తన దేహమును తన ప్రాణమును దారబోసిన గొప్ప త్యాగం అది. వివేచన లేకుండా ఏదో ఇస్తున్నారు తీసుకున్నారు అన్నట్టుగా కాకుండా ఎలా పొందాలంటే బలలో మొదటిగా మనకు యోగ్యత ఉందో లేదో చూసుకోవాలా. రెండవదిగా మన హృదయం సరిగా ఉందో లేదో పరీక్షించుకోవాలా. మూడవదిగా ఇది నా తండ్రి శరీరం అని వివేచించి, అది నీ శరీరము, ఆయన శరీరం చేతులకు రావడానికి ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడో ఆయన. కొరడాలతో చీల్చివేస్తున్నా, ఆ ఎర్రని ఎండలో ఆయనను సిలువ మోపిస్తున్నా, యెరూషలేము పురవీధుల్లో ఆయన ఈడ్చుకొని వెళ్తున్నా, మొహం మీద ఉమ్మి వేస్తున్నా, పిడిగుద్దులతో గుద్దుతున్నా, అపహసించిన, దూషించిన, అవమానించిన, ముళ్ళ కిరీటమును తల మీద ఉంచిన, ప్రభువా నువ్వు నిజముగా దేవుడు అయితే నిన్ను నీవే రక్షించుకొని ఎగతాళి చేసిన మాటలన్నిటిని సహించిన గొప్ప త్యాగం అది. అంత విలువైన త్యాగం చేసినటువంటి దేవుడు తన శరీరమును నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి సాదృశ్యంగా ఇస్తే మనం యోగ్యులుగానే తీసుకుంటున్నాం. ఆలోచన చేయండి. ఆ యోగ్యత మనకుందా? దేవునికి తగినట్టుగా మనం జీవిస్తున్నామా? ఆలోచన చేయండి. అనాలోచనగా బలలో పాలు పొందడానికి వీల్లేదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన మన కొరకు దారబోసిన ప్రాణ త్యాగాన్ని, రక్తధారను మనం జ్ఞాపకం చేసుకోవాలా. మనం చూస్తాం 23వ వచనములో, అక్కడే మనం చూస్తాం చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, ఇది నా శరీరము, ఇది నా శరీరము అంటాడు దేవుడు. నీ చేతుల్లో ఉన్నది రొట్టె ముక్క కాదు, ఏంటంట? ఆయన శరీరము. మరి ఏం చేయమంటావు ప్రభు అంటే, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై ఏం చేయాలంట? దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టె మన చేతిలోకి రాగానే దేవుని బలిదానము, బలి త్యాగము, ప్రాణ త్యాగము నీకు జ్ఞాపకం రావాలా. దేవుడు పొందినటువంటి శ్రమలు, దేవుడు పొందిన బాధలు నీకు జ్ఞాపకం రావాలా. ఆ కింది వచనంలో కూడా మనం చూస్తాం. 25వ వచనంలో చూడండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మటైన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై, పాత్ర పానము చేయుచున్నప్పుడైనా, ఆయన రొట్టెను ఆయన శరీరమును భుజించుచున్నప్పుడైనా మనం చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంట? ఆయనను జ్ఞాపకం చేసుకో. శిలువలో వేలాడదీయబడిన దేవుని జ్ఞాపకం చేసుకోవాలా. శిలువలో కార్చినటువంటి రక్తధారను జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు తన దేహాన్ని తీల్చివేసిన త్యాగమును మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎవరో ఒకరు ఇస్తున్నారులే, ఏదో తీసుకుంటున్నాంలే, ప్రార్థన చేసుకుంటున్నాం, భుజిస్తుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అనుకోవద్దు.
యోగ్యత లేకపోతే రోగులవుతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. బలహీనులైపోతారంట, చనిపోతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. బలహీనులు కాకముందే, రోగులు కాకముందే, మరణం మీ దరి చేరకముందే ఎలా పాలు పొందాలంటే బలలోన యోగ్యత కలిగి హృదయాన్ని పరీక్షించుకుంటూ ఇది నా తండ్రి శరీరం, ఇది ఆయన దేహం అని దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ చేయాలి. దేవుని సన్నిధికి విలువ ఇవ్వండి, మోకరించండి, కాసేపైనా మోకరించండి. మోకాళ్ళ నొప్పులు రాగానే కూర్చోండి, ఏం పర్వాలేదు. కాకపోతే నీ హృదయాన్ని దేవుడు చూసినప్పుడు నేను మోకరించాలనుకుంటున్నాను ప్రభు అని నీ మనస్సు దేవునికి కనిపించాలా. నీ శరీరం కాదు దేవుడు, నువ్వు మోకరించవలేదా కాదు దేవుడు చూసేది, నీ మనసులో మోకరించే స్వభావం ఉందా లేదా దేవుడు చూస్తాడు. మోకరించాలని మనస్సు ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, ఏం చేద్దాం? మోకాళ్ళ నొప్పులతో మోకరించలేరు చాలామంది తల్లులు, పెద్దలు. వారు నేనేం తప్పనట్లేదు, కానీ మోకరించకపోతే ఏం పర్వాలేదు, కానీ హృదయంలో ఆరోగ్యం బాగుంటే నేను కూడా మోకరించేవాడిని ప్రభువా అని నీ హృదయంలో తలంపు ఉంది చూసావా, ఆ తలంపును దేవుడు చూస్తాడు. మోకరించకపోయినా మోకరించాలి అనే మనస్సును దేవుడు చూస్తాడు. కాబట్టి బలలో పాలు పొందేటప్పుడు పరిశుద్ధముగా, యోగ్యులుగా బలలో పాలు పొందండి. బల తీసుకునే సమయంలో జ్ఞాపకం చేసుకోండి, ఈ వారంలో ప్రభువా నేను ఎక్కడైనా ఏదైనా చేసి ఉంటే దయతో నన్ను క్షమించు. ఎవరినైనా అహంకారంతో మాట్లాడి ఉంటే, ఎవరినైనా విరోధంగా మాట్లాడి ఉంటే, నీకే ఏదైనా వ్యతిరేకంగా చేసి ఉంటే దయతో నన్ను క్షమించు అని పశ్చాత్తాపడండి. బలలోకి వెళ్ళే ముందు ఏం చేయాలంట? పరీక్షించుకోవాలా. పరీక్షించుకోకుండా బలలో చేయి వేసావంటే నీవు అపరాధి అవుతావు. నువ్వు ఒకరోజు లెక్క చెప్పాలా. ఆ లెక్క చెప్పే రోజు ఖచ్చితంగా నిలదీస్తాడు దేవుడు. అదే యోగ్యత కలిగి చేవేశామంటే ఎవరు యోగ్యులం కాదనుకోండి, ఎవరు పరిపూర్ణంగా పరిశుద్ధులం కాదు. అయితే మనల్ని మనం ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోమంటాడు దేవుడు. పరిశుద్ధులు మాత్రమే రండి అనట్లేదు దేవుడు, పరిశుద్ధులుగా మారడానికి ప్రయత్నం చేయండి అంటున్నాడు దేవుడు. పరిశుద్ధులుగానే జీవించండి అంటాడు దేవుడు. అందుకే ఈరోజు బలలో పాలు పొందే ముందు మొదటిగా మన యోగ్యతను మనం పరీక్షించుకుందాం, మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం. అంత విలువైన పరిశుద్ధమైన దేహాన్ని తిని అదే నోటితో బూతులు మాట్లాడకండి. అదే 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 కంటితో వ్యర్థమైనవి చూడకండి. అదే ఆలోచనతో, అదే మనస్సుతో అన్యాయంగా లోకానుసారంగా జీవించకండి. నువ్వు ఏ దేహముతో, ఏ చేతులతో, ఏ నోటితో అయితే, ఏ కళ్ళతో అయితే దేవుని బలిత్యాగాన్ని నువ్వు తాకావో, నువ్వు భుజించావో, ఆ దేహము, ఆయన శరీరము, ఆయన రక్తము నీ హృదయములోకి, నీ కడుపులోనికి వెళ్ళిన తర్వాత నీ ప్రతి బలహీనతను కడిగి వేస్తున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తమును పానము చేస్తున్నప్పుడు నీ నిలువెల్ల శరీరములో ఆయన రక్తము ప్రవహించే ప్రతి బలహీనతను తొలగిస్తున్నట్టు. ప్రతి నొప్పిని, ప్రతి బాధను దేవుడు తొలగించేస్తాడంట. ఎప్పుడు అంటే యోగ్యులుగా చేయవేసినప్పుడు. కాబట్టి ఆలోచన చేద్దాం, బలలో దేవునికి నచ్చినట్టుగా, అనుకూలముగా, వాక్యము బోధించినట్టుగా పాల్గొనే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనల్ని మనమే పరీక్షించుకుంటూ, ప్రభువా నిజముగా నేను కూడా వాక్యము తెలియక, వాక్య అవగాహన లేక ఇంతకాలం బలలో పాలు పొందానేమో, ఇక నుంచైనా నీ వాక్యంలో తెలియజేసినట్టుగా, నీ దాసుడి సెలవిచ్చినట్టుగా నేను బలలో పాలు పొందుతాను ప్రభువా అని దేవుని సన్నిధిలో అడిగే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో విత్తబడిన వాక్య సందేశం కొరకై ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టమ్మ గారు విత్తబడిన వాక్య సందేశం కొరకై ప్రార్థన చేస్తారు. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన దేవ, నీ ఘనమైన విలువైన పాదములకు వేల కొలది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు దేవా. గడిచిన పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినాన తండ్రి, సంఘముగానైనా సమాజముగా తండ్రి, ఇలాగున తండ్రి నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన విలువైన అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి, మరినైనా ఉదయకాల సమయమున నిన్ను పాటల ద్వారా, ఆరాధన ద్వారా నైనా నిన్ను మహింపరుచుంటుండగా
ఇంతవరకు తండ్రి నీ దైవదాసునైనా నీ పక్షాన నిలబెట్టుకొని మాకందరికీ తండ్రి కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అందించడానికి తనకిచ్చినటువంటి నైనా వాక్చాతుర్యాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు దేవా. ఇదిగోనైనా వాక్యాన్ని విన్నటువంటి వారందరూ తండ్రి వాక్యానుసారంగానైనా జీవించడానికి మరి తండ్రి వారికి అందరికీ సహాయముడు దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఇదిగోనైనా బలలోకినైనా చేవేస్తున్నటువంటి ప్రతి ఒక్కరము తండ్రి ఇదిగోనైనా విన్నటువంటి వాక్యానుసారంగా తండ్రి మేమందరమునైనా జీవించడానికి తండ్రి అటు సహనమును ఓర్పును తండ్రి మాకందరికను దేవా మీరు సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. బలలో చేవేస్తున్నటువంటి ప్రతి ఒక్కరినైనా యోగ్యత కలిగి మమ్మల్ని మేమునైనా పరీక్షించుకోగలగడానికి తండ్రి మాకు అవకాశాన్ని మరినైనా వివేచనను కూడా తండ్రి మాకందరికను యేసయ్య మీరు సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను. యేసయ్య సహాయం దయచేయండి. ఇదిగో దేవా నీ సన్నిధానంలోకినైనా రాలేక వెనుకబడినటువంటి వారిని కూడానైనా మరినైనా మరి ఒకసారి తండ్రి నీ సన్నిధానంలో చేరేంత వరకు కూడా తండ్రి వారిని కూడానైనా మీరు దీవించమని ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఈ మైక్ శబ్దం ద్వారా ఎందరైతే వాక్యాన్ని విన్నారో యేసయ్య వారందరి హృదయాల్లోకి నేను చేర్చుకోవడానికి భద్రపరచుకోవడానికి వాక్యానుసారం కూడా నేను జీవించడానికి సహాయం దయచేయమని ముందున్న కార్యక్రమం అంతటి ద్వారా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నామని ఈ కొద్ది ప్రార్థన నజుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయము తడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.